गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం లింగదేహాది నిరూపణ ప్రకరణం. ఇంతవరకు మాయా సిద్ధి చెప్పారు. మాయ అంటే ఏమిటది? సత్తు కాదు, అసత్తు కాదు, అనిర్వచనమైనటువంటిది, అనాది అయినటువంటిది. అలాగనే ఇక అయితే ఎన్నైనా దానికి ఏముందంటే అంతం ఉంది. అదే అన్నమాట. అంతం లేకపోతే ఇంకేం లాభంలే. మనకు అంతమే కాదు. అందుచేత దానికి అంతం ఉంది.
అంతం అంటే ఏమిటది? వాస్తవం తెలుసుకోవడమే అంతం, అంతే. ఇంకోటి కాదు ఇది, అర్థమైంది కదా? వాస్తవాన్ని తెలుసుకోవడమే. అలాగనే మరి నిన్న కూడా మనకి ఏమిటి చెప్పుకొచ్చారు? ఆయన రాత్రి అన్నటువంటి చీకటి సూర్యుని కప్పలేదు కదా, అర్థమైందా? అలాగని అజ్ఞానము కూడా ఆత్మని కప్పలేదు కదా అని అంటాడు. అది నిన్న సారం. అప్పుడు మరి అయ్యా రాత్రి నువ్వు అనుకుంటున్నావు కానీ రాత్రే కాదు, పగల కూడా మేఘాలు వేస్తే సూర్యుడు కనబడడు. రాత్రి సంగతాలు కొన్ని అది ఎలాగ ఉంది, పగల మాత్రం కనబడుతాడంటావా? అందుచేత పగల కూడా కనబడడు. అందుచేత మరి ఇప్పుడు కనబడకుండా ఏమి ఉన్నా సూర్యప్రకాశానికి ఎలాగ తగ్గలేదో ఏమి, అలాగా మాయ ఆవరణం అన్నటువంటిది ఉన్నా పరమాత్మ ప్రకాశానికి తగ్గబడదు. ఆవరణం అంటే మరి దానికి ఆవరణ లేదు కదా. ఇది ఆ ఛాయబడి ఆవరించినప్పుడు జీవుడు అవుతాడు అన్నావు కదా, అది వాస్తవంగా అసలు జీవుడు ఉంటే కదా అనడానికి, అర్థమైంది కదా? వ్యవహారాన్ని పెట్టుకున్నది జీవుడు, కానీ పారమార్థికంగా జీవుడు లేడు. సిద్ధాంతం ముందుకెళ్తే ఏమిటి? జీవో బ్రహ్మైవ నా అపరహ అని ఏమి జీవత్వం అన్నది ఆపాదించుకున్నదే. అలాగనే మరి మబ్బు అన్నది ఏమిటి? ఆపాదించుకున్నదే. అది వస్తుంది పోతుంది. ఏదంటే ఆపాదించుకున్నది శాశ్వతంగా ఉండదు, ఆపాదన లేనటువంటిది శాశ్వతంగా ఉంటుంది. అందుచేత ఎప్పుడైతే మనకి జీవుడు వేరు కాదు, దేవుడు వేరు కాదు, ఆ బ్రహ్మాత్మైనటువంటి ఆత్మ ఒక్కటే అన్నటువంటి విజ్ఞానం కలిగిందో, ఆ కలిగిన వాడికి మాయా లేదు, మర్మము లేదని చెప్పాడు. అర్థమైంది కదా? ఇది కాదనమాట, వాడికి ఏది లేదు. అది ఆ విధంగా మాయాసిద్ధిని చూపెట్టి ఇప్పుడు ఏమిటి? లింగదేహాది నిరూపణం చేస్తున్నాడు. లింగం అంటే లీనం గమైతీతి లింగం. అది లీనంగా ఉంటుంది, కనపడదు నేమే, కానీ గమనం ఉంది దానికి, గమనాగమనం. అందుచేత దానికి ఏం పేరు? లింగ శరీరం. ఇంకేం పేరు? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అన్న అదే, లింగ శరీరం అన్న అదే అనమాట. అందుకే లింగ శరీరాన్ని భంగం చేయరా అంటారు. అర్థమైంది కదా? అది భంగం చేయాలంటే మళ్ళీ పైకి వెళ్ళాలా? సరే, ఈ ప్రకారముగా ఇప్పుడు లింగ దేహాది నిరూపణ ప్రకరణం. ఈ లింగదేహం ఇంతవరకు సూక్ష్మదేహాన్ని కోసం మనకి చక్కగా వివరించారు. మొత్తం సూక్ష్మ శరీరం అంటే ఏమిటో మొత్తం అంతా దానికి ఒక ప్రకరణం పెట్టేశాడు అనమాట. వైరాగ్యం అంతా దేంట్లో ఉంది? మనకి స్థూల దేహాన్ని నిరూపించాడు. అర్థమైంది కదా? ఆ స్థూల దేహంలో ఉన్న అవయవాలు ఏమిటి, అదేమిటి, ఇంకా అది చెప్పి దాని మీద వైరాగ్యాన్ని తెచ్చుకోమన్నాడు. అది నిరూపణ అనమాట, స్థూల దేహం. అలాగని ఇప్పుడు లింగదేహాన్ని నిరూపణ చేస్తున్నాడు. లింగదేహాది నిరూపణ ప్రకరణం అది. ఇందులో స్థూల శరీరస్య అంతర్లింగ శరీరంచ తస్యౌవంతః కారణం అప్యస్యాంతస్తతో మహాకారణం తుర్యం. తస్యాంతః స్థూల శరీరస్య అంతః లింగ శరీరం, స్థూల శరీరస్య అంతః లింగ శరీరం చ తస్య అంతః కారణం అపి అస్య అంతః తతో మహాకారణం తుర్యం. ఇక్కడ మొత్తం ఈ లింగాది శరీరాన్ని విడదీసి చెప్పాడు. స్థూల శరీరం యొక్క అంతంలో అంతం ఏంటి? లోపట మనకు ఇంత సున్నా చుట్టాము, ఒక సున్నా పెద్దది, దాని లోపల ఇప్పుడు ఏం చేస్తున్నాం? సున్నాలు చుడుతున్నాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు లోపల సున్నాలు చుడితే అది అంతమా బయట? అంతం. అది అంతః అంటే లోపట. దాని లోపల ఒకటి సున్నా, మొదటి సున్నా ఏమో స్థూల శరీరం, దాని తర్వాత సున్నా ఏమో సూక్ష్మ శరీరం,
దాని తర్వాత ఉన్నాయేమో కారణ శరీరం. ఇంక ఇక్కడ మహాకారణం అని ఒకటి పెట్టారు, అది అంతలేని అవుతుంది, విచారణ చేద్దాం. కాబట్టి స్థూల శరీరస్య అంతః, అది మనకేమిటి స్థూల శరీరం ఇది. దీని లోపల ఏముంది లింగ శరీరం, దాని లోపల ఏముంది మనకి కారణ శరీరం, అది మూడే కదా. ఇంకా అంతః మహాకారణం అని పేరు పెట్టారు ఇక్కడ, అర్థమైందా? అంతః. కాబట్టి అది తుర్యం అని పేరు పెట్టారు. 4 రకాలుగా పేరు వచ్చింది ఇప్పుడు మనకి. ఒకటి అంటే ఇక్కడ తుర్యం అంటే తుర్యావస్థ కాదు, మళ్ళీ అది పొరపాటు పడతారు. ఏమిటి గబాలు తుర్యం వచ్చింది కాబట్టి స్థూల సూక్ష్మ కారణాంతర కేలనం పరిపాలనం, ఆ తర్వాత తుర్యం అనుకుంటాం. ఇది తురీయ శబ్దం, ఇక్కడ లింగాది అని పెట్టాడు, దేహాది అని పెట్టాడు. ఇక్కడ తురీయ శవం దానికి కాదు, అర్థమైంది కదా. తుర్యం అనేది ఏమిటి అన్నటువంటిది. ఇప్పుడు స్థూల శరీరంలో ఏముంటుంది, లింగ శరీరం ఉంది, అయితే అది అందరికీ తెలిసిపోయింది, అర్థమైంది కదా. ఈ లింగ శరీరం ఉంది, లింగ శరీరంలో ఏముంది సూక్ష్మంగా కారణ శరీరం ఉంది. ఆ కారణ శరీరంలో ఏమున్నది అన్నటువంటి విషయాన్ని దాంట్లో మహాకారణం తుర్యం అని పెట్టారు ఆచార్యుల వారు, అర్థమైంది కదా. కాస్త అంటే మరి ఇంతవరకు మనం 3 శరీరాలు అనుకుంటున్నాం కదా, ఈ 4 శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయని భ్రమ, అర్థమైంది కదా. ఆయన ఏమిటి అంటే 3వ శరీరానికి వాసనా సమోజాలం పెట్టి 4వ శరీరానికి కారణము అవిద్య అనేది పెట్టాడనమాట అక్కడ, అర్థమైంది కదా. అందుచేత 3 అది ఎందులోనూ కారణ శరీరంలోనే అంతర్లీనం అయిపోయింది. ప్రత్యేకంగా చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మనకే ఏమి కొంచెం అర్థం ఇంకా బుద్ధి తీక్షణంగా ఉండడానికి. కాబట్టి ఏ వాసనా సమూహం ఉందో అది ఏమిటి అంటే అది కారణ శరీరం అని. ఏమి ఆ వాసనా సమూహానికి కారణం ఏమిటంటే మూలావిద్య, అవిద్య అనమాట. ఆ అవిద్యయే ఏమి మహాకారణం తుర్యం అని ఆచార్యుల వారి యొక్క అభిప్రాయం. అందుచేత ఆ రెండింటినీ కలుపుకొని ఒకటే కారణ శరీరమే అవిద్యతో కూడినది అని అనుకున్నా తప్పులే. ఏమి దానిలో వాసనతో కూడి ఉన్నటువంటిది కారణ శరీరం జన్మకి హేతువు కాబట్టి వాసనలు ఉంటేనే జన్మకి హేతు అవుతాయి. అందుకే ఆ వాసనని మనం పెట్టుకుంటా కారణ శరీరానికి ఏమిటి ఉపాధి అంటే అవిద్య అనేస్తాం. బాస్ కథం అయిపోయింది, అర్థమైందా. అవిద్య ఉపాధి కలిగినదే కారణ శరీరం. అది దీన్ని విడదీశారన్నమాట. ఏమిటి వాసనా సంచయం అనేది కారణ శరీరం అయితే కారణ శరీరానికి బ్యాక్గ్రౌండ్గా ఎందుకు ఇది వచ్చింది ఆ కారణ శరీరం అంటే మహాకారణం అవిద్యయా అని అది బుద్ధి కుశలతతో అన్ని సారాలు తెలుసు కాబట్టి ఆయన పెట్టగలిశాడు. మనం పెట్టాలంటే సందేహం అన్నమాట. రెండూ ఒకటే కలిపితే అవిద్యతో కూడి వాసనతో కూడింది కారణ శరీరం అని పెట్టుకోవచ్చు. ఒకటే పెట్టేసామనుకో తగ్గిపోద్దు బరువు, అది అనమాట. ఆ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఇక స్థూల శరీరము అంటే ఏమిటి అన్నటువంటిది. ఇది అసలు సూక్ష్మ శరీరం అంటే ఏమిటా అన్నటువంటిది మనకి ఈ 2 శ్లోకాలు జంట శ్లోకాల్లో పెట్టి దానిలో బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా స్థూలం నిరూపితం ప్రాగధునా సూక్ష్మాధికం భ్రూమః అంగుష్టమాత్రం పురుషః శృతిరితి యత్ప్రాహ తత్సూక్ష్మం సూక్ష్మాని మహాభూతాన్యసవః పంచేంద్రియాణి పంచైవ షోడశమంతఃకరణం తత్సంఘాతో హి లింగతనుః. స్థూలం ఇంతవరకు. మొట్టమొదట స్థూలం ప్రాక్ నిరూపితం. స్థూలం ప్రాక్ నిరూపితం అంటే స్థూల శరీరాన్ని వెనుక చక్కగా మనకి ఆ వైరాగ్య ప్రకరణం అంతా అదే అనమాట, ఇంకొకటి లేదు, అర్థమైంది కదా. అందుచేత ఆ స్థూల శరీరం అన్నటువంటిది ఏమిటో నిర్ణయించారు.
అది నిర్ణయించిన తర్వాత చెప్తున్నాడు స్థూలం, ఆ స్థూల శరీరాన్ని. కాబట్టి అది ప్రాక్ నిరూపితం, ముందే నిరూపించడం జరిగినది. నిరూపితం అంటే సరికేటది మనకి ఫాస్ట్ టెన్స్ అనమాట. అది నిరూపితం, అది నిరూపించబడిపోయింది ఎప్పుడు? ముందే, ప్రాక్. అధునా, అధునా అంటే అస్మిన్ సమయే, ఇప్పుడు. అధునా అంటే ఏమిటి? అస్మిన్ సమయం అంటే ఈ సమయంలో, ఇప్పుడు, ప్రస్తుతం. సూక్ష్మాధికం భ్రూమః, సూక్ష్మాది శరీరాన్ని భ్రూమః, వయం భ్రూమః అంటే మేము చెప్పేదము అని అర్థమన్నమాట. అది భ్రూమః అనేది వయం భ్రూమః, వయం మేము దానిని చెప్పేదము అని అర్థం. ఆ భ్రూమ అనేటువంటిదా చెప్పుచున్నాము అని అర్థమన్నమాట. అది వర్తమానంలో. ఇంకా అది అంగుష్టమాత్ర పురుష శృతిరితి. కాబట్టి అంగుష్టమాత్ర పురుష, ఆ సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అంటే అంగుష్టమాత్రంలో ఉంటుంది. సూక్ష్మ శరీరమైన ఆశ్రయించుకుని పురుషుడు సూక్ష్మ శరీరం అన్నటువంటిది ఎలాగా ఉంటుంది? అంగుష్టమాత్రం అని శృతి మనకు చెప్తుంది. ఉపనిషత్తుల్లో అంగుష్టమాత్ర అని ఏ మాత్రం చెప్పినా ఈ మాత్రలన్నీ దేనికోసం అంటే మన ఉపాసన బలం కోసం అంతే. మొత్తం అంతా ఉందంటే ఎక్కడ పెట్టాలో అర్థమైంది కదా. అందుచేత అత్యతిష్ట దశాంగుళం అంటాడు అక్కడ. అది 10 అంగుళాలుగా ఉంటుంది. ఆ అత్యతిష్ట నాభ్యాము ప్రతిష్టతి, అత్యతిష్ట దశాంగుళం. ఆ నాభ్య నుంచి 10 అంగుళాల మీదగా తస్య హృదయంచాప్యధోముఖ, హృదయంలో ఉంటుందని చెప్తాడు. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? అంతా ఎక్కడ పెట్టాలో నీకు అర్థం కాదు, అందుకే నేను ఎక్కడున్నానో ఒక స్థానం చెప్తే ఇళ్ళల్లో కుర్చీలు ఉంటాయి కానీ నేను కూర్చుని వేరేగా ఉంటుంది. అర్థమైంది కదా. అందుకని ఇప్పుడు ఆఫీసులో ఎన్నో కుర్చీలు ఉంటాయి, అందులో వరుస కూర్చో ఆ ఆఫీస్ మేనేజర్ కూడా ఎవరికి తెలియదు. అర్థమైంది కదా. అందుకని మేనేజర్కి ఒక కుర్చీ మారుస్తారనమాట. మార్చి వాడికి ఎత్తుగా ఉండి చుట్టూ తిరిగేటట్టుగా. ఎటుపక్క వెళ్ళా మళ్ళీ కుర్చీలు లేవడం తేవడం ఎందుకు, చుట్టూ తిరిగేటట్టుగా ఉంటే ఇతర మేనేజర్ అని తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుందా? అందుకని ఎండి ఆయన ఎక్కడా ఉండాలి, ఆయన కుర్చీలు వేరే ఉంటాయి, ఆయన హాల్ వేరే ఉంటుందా? అలాగని ఇప్పుడు ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి, కాబట్టి హృదయంలో నేనుంటానంటాడు. అలాగని ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? అంగుష్టమాత్ర. అందుచేత ఏమి అంగుష్టమాత్ర శృతి యత్ప్రాహ, ఏదైతే శృతి అంగుష్టమాత్రమని చెప్పబడి ఉన్నదో తత్తు అదేమిటి? సూక్ష్మం, అదే సూక్ష్మ శరీరం. శృతి ఏదైతే అంగుష్టమాత్ర పురుష అని శృతి ఏమి యత్ప్రాహ, ఏది చెప్పినదో, ఏ విషయం కోసం చెప్పినదో, శృతి అంగుష్ట మాత్రం ఏ విషయం కోసం చెప్పిందో తత్వ ఆ విషయం ఏమిటి? సూక్ష్మం శరీరం. అదే సూక్ష్మ శరీరం అని 111వ శ్లోకానికి భావం అన్నమాట. ఇప్పుడు మనకి ఆ విధంగా 112లో చెప్పబోతున్నారు. 111లో చెప్పింది ఏమిటి అంటే ఇంతవరకు కూడా స్థూల శరీర విషయాలన్నీ చెప్పడం జరిగింది, మీరు విన్నారు. అవి రక్తము, మాంసము, అజ్జ, ఎముకలు ఇవన్నీ కూడా ఇంకేం అవే కదా ఉన్నది. అందులో ఉన్నటువంటిది అంతా కూడా సప్తధాతులతో కూని చెప్పేశాడు. అధునా ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని వయం భ్రూమ, మేము చెప్తాము. వయం అధ్యాయ భ్రూమ అనే శబ్దానికి చెప్పాను అంటే దాని కర్తవుడు నేను అనుకోవాలి కదా, అలాగనమాట. భ్రూమ అంటే చెప్పాము అన్నామనుకో, అప్పుడు ఎవరు కర్త? మేము చెప్పాము అనాలి. అదేనమాట. ఇప్పుడు చెప్పాను అని దానికి కర్త ఎవరు? అహం అంటారు. చెప్పావా? చెప్పాను. ఎవరు చెప్పినట్టు అక్కడ? నేను చెప్పినట్టు. అలాగా భ్రూమ, వయం భ్రూమ, మేము చెప్తున్నాం, అలాగనమాట. ఆ ప్రకారంగా ఇప్పుడు సూక్ష్మ చెప్పడం జరుగుతుంది. అయితే శృతుల్లోనన్నింటిలో కూడా అంగుష్టమాత్ర పురుష, మనకి కఠోపనిషత్తులో కూడా అంగుష్టమాత్ర పురుష అని చెప్పినారు. ఆ శ్లోకంలో కూడా ధూము అరే అధూము అని. అందుచేత ఆ విధంగా అక్కడ అంగుష్టమాత్రం పురుష అంటే ఏమిటది అంటే
ఏదైతే శృతి చెప్పిందో తదేవ సూక్ష్మ శరీరం, అదే సూక్ష్మ శరీరం. అయితే ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? అందులో మరి ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి కదా. మరి స్థూల శరీరములు అంటే మన రక్తము, మాంసము, ఎముకలు, మధ్య, మూలుగ, సప్తధాతువులు ఇవన్నీ కలిసి ఏమైపోయింది? స్థూల శరీరం అయిపోయింది. అయితే మరి ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఐటమ్స్ ఏముంటాయి అన్న విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు స్థూల శరీరం ఐటమ్స్ అందరికీ అవగాహన, సూక్ష్మ శరీరం ఐటమ్స్ కూడా అవగాహన కావాలా. మనం వింటున్నాం కూడా ఐటమ్స్ మనకు తెలిసిపోద్ది. ఇన్నోడు చదువుతాడు, ఇది ఇన్నోడు కూడా చదవాలి, అర్థమైంది, అందరికీ ఉంటుంది అనమాట. వాడు పోయినా మళ్ళీ మళ్ళీ ఆడుకో బుక్, ఈడుకో బుక్, ఎందుకు దండగా, అందరికి ఒకటే బుక్కు. వినేవాడికి మననం అవుతుంది, కొత్త వాడికి సంస్కారం ఏర్పడుతుంది. ఇదేనమాట. విన్నోళ్ళకి ఏమవుతుంది? తేలిగ్గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా అవగాహన అయిపోద్ది. అవి విన్నోడు మళ్ళీ ఇదా అంటాడు. అందుకే వినేవాడు వినవాడికి చెప్తుండాలన్నమాట. అందుకే ఇద్దరు కూర్చొని దాన్ని మళ్ళీ ఒకడు చేసుకోమని మననం చెప్పిందనమాట. ఈయన కొన్ని మర్చిపోతాడు, ఆయన కొన్ని మర్చిపోతాడు. అందుచేత ఆయన గుర్తు వస్తే ఈయనకి వస్తే మొత్తం అంతా మనకి పూర్తి అయిపోద్ది అనమాట ఉన్న విషయం అది. ఆ విధంగా సూక్ష్మాని మహాభూతాని అసవః పంచేంద్రియాని పంచైవ షోడశమంతఃకరణం తత్సంగాతో హి లింగతనుః. సూక్ష్మాని మహాభూతాని అసవః పంచ ఇంద్రియాని పంచ ఏవ షోడశం అంతఃకరణం తతో సంఘాతః ఇహి లింగతనుః. తనుః అంటే ఏమిటి? శరీరం. లింగతనుః అంటే ఏమిటి? సూక్ష్మ శరీరం. అయితే ఇక్కడ ఏం చెప్పారు మనకి? అంగుష్టమాత్ర, ఇది సూక్ష్మాని మహాభూతాని. అది ఇక్కడ ఇందులో మనకేమిచ్చారు? మహాభూతములు. మహాభూతములు అంటే ఏమిటి? యాజ్ ఇట్ ఈస్గా ముందు మనకి పుట్టినటువంటి భూతాలను ఏమంటారు? మహాభూతాలు అంటారు. దాన్ని ఏమంటారు? సూక్ష్మభూతాలు అంటారనమాట. మొట్టమొదట మనకి ఎలాగైతే తైత్రీయ ఉపనిషత్తు చెప్పుకుంటాం కదా, ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప అధ్య పృథివీ, వీటిని ఏమంటారు? మహాభూతాలు. అదనమాట. వీటిని ఇంకో పేరు ఏం పేరు మనకి? సూక్ష్మ భూతాలు. రెండు పేర్లు దీనిగా. మహాభూతాలు అంటే గొప్పవి, సూక్ష్మభూతాలు అంటే ఇవి సూక్ష్మమైనటువంటి మహాభూతాలే. కానీ ఇవి గొప్పమైనవి ఏమిటి? సూక్ష్మం. ఎంత సూక్ష్మంకి వెళ్తే దానికి అంత మహాశబ్దం వస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. అర్థమైంది కదా? వయసు పెరిగిన కొద్ది విలువ ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. అదే చిన్నోడు ఆడికే తెలిసి పోరా అంటాడు. ఈ మాట ఎవడు చెప్పాడు? ఆయన చెప్పాడు. రామన్న ఆ వయసు అంత ఉందా? అయితే ఆ మాట ఏనా అంటాడు. అందుచేత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా? టైమ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ ప్రకారముగా ఇప్పుడు మహాభూతాది అసవహ. అసవహ అంటే ప్రాణాలు. అర్థమైంది కదా? అది అసు శబ్దము ప్రాణముడు అనమాట. అందుచేత అసవహ. అసుహు అసౌ అసవహ. కాబట్టి ఇది అసవహ అనమాట. ఇది గురవహ అన్నట్టు. ఇది అసుహు అసవహ. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అనమాట. గురవహ. గురువు అంటే ఒక గురువు దీర్ఘం పెడితే ఇద్దరు గురువులు అనమాట. గురవహ అంటే అనేక మంది గురువులు. అలా అసుహు అంటే ప్రథమ విభక్తి, ప్రాణము. అసుహు అంటే రెండు ప్రాణములు. అసవహ అంటే రెండు ప్రాణాలు దాటినమని బహువచనమే. ఇక్కడ ఎటు ప్రాణాలు మనం పంచ ప్రాణాలు, అందుకే బహువచనం వచ్చింది. తెలుగులో ఏకవచనం బహువచనం బస్ ఇంతే, గందరగోళం మరి లేదు. అర్థమైంది? ఒకటి దాటితే బహువచనమే. ఎన్నైనా 2 నుంచి కోటి వరకు బహువచనమే. సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం,
బహువచనం. అది సంస్కృత విశేషం. రామ రామౌ రామః. రామ అంటే ఒకటే రాముడు, రాము అంటేటి ఇద్దరు రాములు. అర్థమైందే. రామాహ అంటే అనేక రాములు. అన్నీ అంతే, శబ్దాలన్నీ అలాగే ఉంటాయి. శివ శివౌ శివాహ, అది లింగాన్ని పెట్టి ఉండాలి. అన్నీ అలా పెట్టేవాడు అనమాట. ఇప్పుడు గౌరీ శబ్దం ఉందరు, గౌరీ గౌరీ గౌర్య అన్నారు. అక్కడ అలాగ అన్నమాట. ఆ ప్రకారం ఏమి గౌరీ గౌర్యౌ గౌర్య, అది కూడా వస్తుంది అన్నమాట. అలాగా ఈ ప్రకారంగా ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? ఏమి అసవహ, అసూన్, అసూన్ అంట. ఇది పంచేంద్రియాన్ని, అసవహ పంచ, అక్కడికి ఆపాలన్నమాట. కాబట్టి ఇంద్రియాన్ని పంచ ఏవ. అలాగనే ఈ ప్రకారం షోడశం అంతఃకరణం. అవి నేనే ఇక్కడ 5 మహాభూతాలు, 5 ప్రాణాలు, 5 ఇంద్రియాలు, షోడశం అంతఃకరణం. ఆరోది ఏమిటి? షోడశం అంటే 16వది అంతఃకరణం. తత్సంఘాత, ఈ సమూహాన్ని లింగతనుహో, హి అంటే నిశ్చయంగానే లింగతనుహు అని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మళ్ళీ భేదాలుగా కనబడతాయి మనకి. అందుకని మీకు అక్కడ ఒక ఉదాహరణ శ్లోకం కూడా ఇచ్చున్నారు కిందని. దాని కిందని ఆత్మబోధలోనూ ఉదాహరణ శ్లోకం ఒకటి ఇచ్చున్నారు. ఏమని? పంచప్రాణమనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్త సూక్ష్మాంగ భోగ సాధనం. అందులో మీకు ఆత్మబోధ గ్రంథంలో అది రాసిన వారెవరు? ఆచార్యులు వారే. ఇది రాసిన వారెవరు? ఆచార్యులు వారే. అర్థమైంది కదా. అందుచేత మళ్ళీ డౌటు అక్కడోటి ఇక్కడోటి కాకుండా అవి వేరైనా మనకు ఉన్న విషయాలు అందులో నుంచి ఇక్కడ ఏమన్నారు? ఈ విధంగా పంచప్రాణాలు, ఇది అందరికీ నోటడ్డే. అర్థమైంది కదా. ఈ అడుగ్గానే ఎవరైనా వేదాంతం మొదటి నుంచి చెప్పిస్తారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణములు, మనోబుద్ధి, ఈ సప్తదశ అవయములతో కూడినటువంటిది, అంగములతో కూడినటువంటిది ఏమిటి? సూక్ష్మ దేహం. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఆత్మబోధలోనూ కింద ఒక శబ్దం వేశారు. ఏమిటిది? అపంచీకృత భూతోత్థ. అర్థమైంది కదా. ఇవి అపంచీకృత భూతోత్థ అంటే పంచీకృతము జరగకముందు ఏ ఉన్నాయో పంచీకృతము ఇది అన్నమాట. దీన్ని ఏమంటారు? పంచీకరణం. అర్థమైంది కదా. జగదుత్పత్తికి మొట్టమొదటి ఏమిటి? పంచీకరణం చేసినాకే జగత్ ఉత్పత్తి అయింది. మరి ఈ జగత్ ఉత్పత్తికి కారణభూతం ఏమిటి? ఇప్పుడు అతడేమో ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ అనుకున్నాడు. ఏకహ అనేక మందిని అవధునుగాక. సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్, అధునాపి తథైవ ఆసీత్. అందులో భేదమేమీ లేదు. అప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు 4 కోట్లు ఉన్నాయని ఏమి లేవు. అద్వైత జీవులు అప్పుడు ఒకటే. అందుకు అధునాపి తథైవ ఆసీత్. సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్, అధునాపి అంటే ఇప్పుడు కూడా తథైవ అదే ఉన్నది. అయితే ఇక ఈ పంచీకార విషయంలో ఏమిటంటే మొట్టమొదట మనకి ఏంటంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహ అర్హసి. ప్రతిదానికి ప్రమాణం ఉండాలి కదా. ప్రమాణం లేకుంటే ఎక్కడ ఏ పని జరగదు. ఆ ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణానికి అనుసారమైనటువంటి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళ బోధ సరిలేదన్నమాట. మళ్ళీ ప్రమాణం ఒకటి చెప్పి వ్యతిరేకంగా ఒకటి చెప్తే ఈ రెండు సమన్వయం కుదరలేదు. వీడు ఇంకోటి అర్థం చేసుకుంటే అంతకన్నా కుదరదు. అర్థమైంది. చెప్పేది ప్రమాణం ఒకటి, శాస్త్రం ప్రమాణం చెప్పింది ఒకటి ఏమంటావు. ఈ చెప్పేవాడు వ్యతిరేకంగా చెప్పేవాడు రెండోది.
ఇది అర్థం చేసుకుంది. మూడవది, ఈ 3 రకాలుగా ఉంటే వస్తు సిద్ధి నభవతి కదాపి. అర్థమైందా? అందుకని శాస్త్ర ప్రమాణము, అలాగనే ఆచార్యులు కానీ గురువులు కానీ చెప్పిన వాక్యము, అది తన బుద్ధిలో అంతఃకరణ సమన్వయ వాక్యము, ఈ 3 సమన్వయం అయినప్పుడే ఏదైనా ఒకటి మనకి స్థిరం అవుతుంది. లేకపోతే దేంతో దాందే ఎవరికి వారే యమునా తీరే ఇలా గడుస్తూనే ఉంటుంది, కూటమి రాదు. అందుచేత కూటమి వస్తేనే మనకేమిటి వాస్తవమైన వస్తువు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అలాగనే మరి ఇప్పుడు మనకు మొట్టమొదటి ఏమిటి చెప్పింది శాస్త్రం అంటే, ఈ యొక్క దాన్ని విచారణ చేస్తే ఏమిటంటే అది అనాది ఇది అనాది అని పేరు వచ్చింది. ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందులా కథలా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా? అది చెట్టు ఉంటే కానీ విత్తు రాదు, విత్తుంటే కానీ చెట్టు రాదు. ఇది అనమాట. ఏది ముందు? అది ముందు మాయ ముందు ఉందా ఆత్మ ముందు ఉందా అని. ఇది ఉంటే అలా చెట్టు ముందా ఫలం ముందా? అందుకని ఈ సమస్య అందులో ఏం చేశారంటే సృష్టి ప్రారంభానికి మనకి ఇచ్చిన దాంట్లో ఇది అనాది అన్నారు, అది అనాది అన్నారు. అర్థమైంది కదా? ప్రపంచం ఇది ఆత్మ అనాదే, మాయా అనాదే, అవిద్య అనాదే, జీవుడు అనాదే, ఈశ్వరుడు అనాది, జీవేశ్వరుడికి సంబంధం కూడా అనాదే. అర్థమైంది కదా? కాబట్టి అంటే జీవేశ్వరుడి కంటే జీవుకి అవిద్యకి కూడిన సంబంధం, మాయకి ఈశ్వరుడికి కూడిన సంబంధం. ఈ షడ్రుష్మాకం అనాదేహనమయం రకరకాలుగా వస్తూనే ఉంటాయి. అయితే మనకేటి ఇప్పుడు ప్రమాణంగా వస్తున్నటువంటిది మొదటి నుంచి అది ఇప్పుడు మనకి ప్రకృతి అంటే మాయ అంటే అర్థం ఏమిటి? సత్వము, రజస్సు, తమస్సు. ఇది అనమాట. 3 గుణములతో కూడిన దాన్ని ఏమంటారు? మాయ అంటారు. మాయలో ఏమున్నాయి అంటే ఈ 3 అని చెప్పాలి. లడ్డూలో ఏమున్నాయంటే దాని ఐటమ్స్ చెప్పాలి, జిలేబీలు ఏమున్నాయంటే ఆ ఐటమ్స్ చెప్పాలి, టీలో ఏమున్నాయంటే పాలు, పంచదార, టీ పొడి, ఈ 3 అని చెప్పాలి. అలాగనే ఈ ప్రకారంగా మాయలో ఏమున్నాయంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఇప్పుడు ఏమి ఈ యొక్క 3 గుణములు మాయే. అర్థమైంది కదా? 3 గుణములు కలిసి మాయే. ఆ సత్వగుణము కూడా 2 విధాలుగా మళ్ళీ తర్వాత విభాగం వస్తుంది. ఇప్పుడే విభాగం కాదులే అది. అర్థమైందా? అది శుద్ధ సత్వ ప్రధాన, మలిన సత్వ ప్రధాన అని అది మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు పని లేదు. కానీ ఇప్పుడు ఏమిటంటే ఈ 3 గుణాలలో ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క పరమాత్మ భగవంతుడు అంటే అతడే. ఇప్పుడు తమ ప్రధాన ప్రకృతిని తమ ప్రధాన ప్రకృతిని ఆధారముగా చేసుకొని ఈ సృష్టిని ప్రారంభించాడు. అది అన్నమాట. అందులో 3 ప్రకృతి అనేది 3 రకాలు. మాయ అన్న అదే, ప్రకృతి అన్నా అదే. మాయ అంటే అందుకే అన్నాడు శ్వేతాశ్వపనిషత్తుడు ఏమన్నాడు? మాయాంతు ప్రకృతం విద్ధి మాయినంతు మహేశ్వరం. అందులో కూడా శ్వేతాశ్వపనిషత్తుడు ఏం చెప్పాడు? మాయాంతు ప్రకృతం విద్ధి మాయినంతు మహేశ్వరం. మాయా ప్రకృతి ఒక్కటే. మాయ అన్నా అదే, ప్రకృతి అన్నా అది. ఇందులో తేడా ఏమీ లేదు. అది ప్రకృతి అన్నా 3 గుణాలు ఉంటాయి, మాయ అన్నా 3 గుణాలు ఉంటాయి. ఇది సిద్ధాంతం. కాబట్టి దీనికి ఏమిటి మనకి ఎక్కడ ప్రమాణం అంటే నిధికి చాలా దగ్గరలు ఉన్నాయనుకో, ఏదో ఒక ఉపనిషత్తు పట్టుకోవాలి కదా. శ్వేతాశ్వతోపనిషత్తులో మాయాంతు ప్రకృతి విద్ధిం, విద్ధి అంటే తెలుసుకోవడము. మాయినంతు మాయా యస్యాస్తి మాయి. వాడు సరే మాయిగాడు అంటారు. మాయిగాడు అంటే మాయి ఎవరి దగ్గర ఉంటే వాడు మాయిగాడు, ధనం ఎవరి దగ్గర ఉంటే వాడు ధనంగాడు అనుకుంటే ధనం వాడు పోనేం పోయిందా? అన్నిటికీ గాడు పెడితే ధనంగాడు ఏమిటండి అని. మాయిగాడు అనే పర్వాలేదు కానీ ధనంగాడు ఆ ప్రకారంగా అది చెబుతున్నారు.
మాయి ఎవరి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంది అది ఈశ్వరుడి దగ్గర ఏముంది, మాయ ఉందని అలాగనమాట అక్కడ. అందుకని ఈ ప్రకారముగా ఇటువంటి మాయని ఉపాధిగా తీసుకొని ఉన్న చైతన్యానికి పేరు ఏమిటి, ఈశ్వరుడని పేరు. ఏదైనా పేరు ఎప్పుడు మాయ ఉపాధి వచ్చిందో పేరు మారిపోయింది, అంతే కదా. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ పేరు మరి ఉండదు, పేర్లు మారిపోతాయి. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు జిల్లాకు అధికారి అయిపోయినాము, మన పేరు ఏమొచ్చింది, ఇప్పుడు కలెక్టర్ వచ్చేసింది, అర్థమైంది కదా. మన పేరు ఇప్పుడు ఏమొచ్చింది, కలెక్టర్ వచ్చింది. పాత పేరు ఉంటుంది, అది ఆత్మే. ఆ ఉపాధిని బట్టి దీనికి పేరు, ఈ దేహానికి ఒక పేరు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పేరుతో పాటు ఏమిటి, వాళ్ళు పేరు సిస్టమ్ చేశారు. అందులోనూ ఈ అధికారికి ఏంటి, కలెక్టర్ అనాలి. అలాగే అవి మొత్తం మన అన్నిటికీ అయిపోతే వాడికి మన స్టేట్ వాడికి ముఖ్యమంత్రి అనాలి, కేంద్రానికి ప్రధానమంత్రి అనాలి, దానికి రాష్ట్రపతి అనాలి. ఈ పేర్లు వేరు, ఈ పేరు వేరు. ఈ పేరు అన్నిటికీ దేహమే ఆధారం. దేహం లేకుండా ఈ పేరు రాదు. ఈ పేర్లున్న ఆ పేరు వస్తుంది, అర్థమైంది కదా. అలాగే ఈ పేర్లన్నిటికీ పరమాత్మే ఆధారం, పరమాత్మ ఆధారం. అందుచేత ఎప్పుడైతే తమ ప్రధాన ప్రకృతి అంటే మూడు గుణాలలో ఏ గుణమో తమ ప్రధానంగా తీసుకున్నటువంటి చైతన్యంతో పుట్టింది ఏమిటి, ఏ తస్మాదాత్మనః ఆకాశ సంభూత. ఇటువంటి తమ ప్రధాన ప్రకృతితో కూడినటువంటి ఆత్మ నుండి ఏం పుట్టింది, ఆకాశం పుట్టింది. ఇది అన్నమాట. అయితే మళ్ళీ పంచభూతాలు పుట్టాయంటే అయిపోతుంది. కానీ తర్వాత ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టానికి అవసరం ఒకటి చెప్పుకోవాలన్నమాట, అర్థమైంది కదా. ఆత్మ పుట్టింది, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశాత్ వాయురగ్ని, అగ్నిరాపః అద్య పృథివీ. అంతవరకు చాలు మనకి. తగ్గిందంతా మళ్ళీ మామూలే. పృథివ్య ఓషధి అన్నాత్ పురుష. ఇక ఇది పంచభూతాలు. ఈ పంచభూతాలని ఏమంటారు, ఇప్పుడు ఇంక పంచలే. ఇవి మనము వాటాలు వేసుకోలేదు. ఇంకా వాటాలు వేసుకోనంత వరకు ఏమైంది, ఆ కుటుంబాన్ని అపంచీకృత సంసారము అంటారు. అర్థమైందే, ఇంట్లో మాట చెప్తున్నాను, అర్థమైందా. ఇందులో ఉన్నారు 4-5 అన్నదమ్ములు. ఈ 5 అన్నదమ్ములు కూడా పంచుకోకపోతే దానికి ఏం పేరు పెట్టుకోవాలి మనం, అపంచీకృత సంసారం అండి వీళ్ళది అని చెప్పాలి, అర్థమైందా. ఎందుకంటే వాళ్ళు పంచుకోవాలి. ఎప్పుడు పంచుకుంటే అప్పుడు పంచీకృతం అయిపోదు, ఎవరికి వాడే ఏమన్నా తీరేలాగా. అలాగనే ఎంతవరకు మరి వాళ్ళు ఏకంగా ఉన్నంత వరకు, గుట్టుగా ఉన్నంత వరకు పంచుకోరు. ఇప్పుడు గుట్టిడిపోవాలనుకుంటే ఏం చేయాలి, పంచుకోవాలి. పంచుకున్న తర్వాత భిన్నం అయిపోతాయి. వీడిదొక శాఖ, వాడిదొక శాఖ, ఈయనదొక శాఖ, 5 శాఖలు. ఆ 5 నుంచి 20 శాఖలు, 20 నుంచి 30 శాఖలు. ఇక లింగాది బ్రహ్మాండం అంతా శాఖలే పంచుకోకపోతే అవే ఉంటాయి. అందుచేత ఏమి మరి ఆ విధంగా ఇప్పుడు భగవంతుడు దేనికోసం అంతా బ్రహ్మాండం అంతా నిర్మించాలి. ఆయన ఐడియా ఏమిటి, ఆలోచన ఈ ప్రపంచాన్ని నిర్మించాలంటే ఏం చేయాలి మరి, అందరూ ఒక దగ్గరే కూర్చుంటే అవుతుందా. 10 మంది 5 వెళ్ళిపోయి 5 ఊర్లోనే 5 ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ ఎవడు సొంతంగా వాడు గడించుకుంటాడు. అక్కడి నుంచి వాడి చేతిలో 1000 మంది వీడి చేతిలో బతుకుతారు. ఇంట్లో అక్కడే కూర్చొని ఒకటే ఫ్యాక్టరీకి వెళ్ళి 5 వచ్చి ఏం లాభం ఉందా, అలాగా, అర్థమైందా. ఇక భగవంతుడు కూడా చక్కగా అన్నీ పెట్టి అని మంది బ్రహ్మాండం అంతా తయారు చేయాలి కదా. అందుకు ఇప్పుడు ఇక్కడికి కావలసిన పాయింట్ ఏమిటి, మనకి కృతభూతోత్వం అంటే పంచీకరణ వివరణం అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు. మరొకసారి రిపీట్ అన్నమాట మీకు. కాబట్టి అపంచీకృతం అంటే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినటువంటి ఆ యొక్క ఆకాశాదుల నుండి వచ్చిన చెప్తున్నారు. ఇవి అన్నమాట. ఏమిటి, ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న అవయవాలన్నీ
ఏంటి పంచీకృతము కాకుండా ఉన్నటువంటివి. అది అపంచీకృత భూతోత్త ఏమి పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం. ఆ శ్లోకంలో మీకు అది ఆత్మబోధ శ్లోకం ఉంది కదా, అందులో ఇది సూక్ష్మ అంగానికి భోగ సాధనం అనమాట. అయితే అది తర్వాత భోగ సాధనం అనేది. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి? ఇవి 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 ఉన్నాయి. ఒకటి తమ ప్రధాన నుంచి ప్రకృతి వచ్చింది, ఇది ఒక్క ప్రపంచం పుట్టించాడు. ఇందులో ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి సత్వగుణం ఉంది, రెండవది రజోగుణం. దాని నుంచి ఇంకేం ముట్టుకోలేదు, అర్థమైందా? ప్రకృతి నుంచి మనకి. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం ఉంది. ఇవన్నీ కూడా పంచీకృతము చేయవలసి వస్తాయి. ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఆకాశము పంచభూతాలని అర్ధభాగం చేశాడు. ఇది పంచీకరణ విధానం. కొంత తెలుసు అందరికీ, తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు స్పష్టం అవుతుంది అని మళ్ళీ చెప్పడమా. కాబట్టి ఇప్పుడు ఆకాశం అనేది ఒక గోలో లేకపోతే ఒక ఇలాగా అడ్డగా డైమండ్గానో పెట్టుకున్నాం. దాన్ని ఏం చేసాం? సగం గీసాం. ఇప్పుడు అర్థమైందా? ఒక చార్ట్ని ఇది ఇలా ఉన్నదాన్ని ఇలాగ అడ్డగా ఒక గీత పెట్టా. ఇలాగ అడ్డగా ఒక గీత పెడితే ఇలాగ పెట్టంటే అటు. కానీ ఇప్పుడు సగం ఖాళీ ఉండిపోయింది, సగం మళ్ళీ 4 భాగాలు. అర్థమైంది కదా? అర్థం. ఆకాశం ఒకటి అనుకోండి, ఆ ఆకాశాన్ని మనం ఏం చేయాలి? అర్ధ భాగాన్ని చెయ్యాలి. అర్థమైంది కదా మనకి? ఇది ఆకాశం. ఇలాగా ఒకటి మీకు కొంతమందికి అందరికీ అర్థమయ్యి వినిపించారు కాబట్టి ఇది ఇదంతా ఇది ఆకాశం అనుకోండి. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు ఆయన? ఇలాగా సగానికి చేశాడు. ఇది 2 భాగాలు చేశాడు. ఇప్పుడు ఆకాశాన్ని ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు. ఈ 2 భాగాలు ఒక పక్క ఉండిపోయింది సగం. ఈ ఉన్న సగం మళ్ళీ ఇది అనమాట, 4 భాగాలు. అర్థమైంది కదా? ఇది ఇప్పుడు ఉన్న సగం ఏమైపోయిందంటే 1 2 3 4 ఇలాగా అంటారు. ఉన్న భాగాన్ని 4 భాగాలు చేశాడు. ఇప్పుడు ఈ 4 భాగాలు మనకి జరిగినాయి. ఈ 4 భాగాల్లో ఈ ప్రకారంగా ఆకాశం నుండి 1 భాగం, 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలు. ఇదేమైంది? యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు సగం వదిలేశాడు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అన్నటువంటిది కావాలి. అర్థమైంది కదా? ఆకాశంలో ఉన్నటువంటివి ఇప్పుడు సత్వగుణం ముందు తీసుకుందాం. అర్థమైంది కదా? రజోగుణం తర్వాత తీద్దాం, సత్వగుణం ముందు తీద్దాం. ఈ సత్వగుణము ఇందులో అన్ని గుణాలు ఉంటాయి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. సత్వగుణ అంశం చేత ఇది ఒకటి ఆకాశం, ఇది ఒకటి ఏమంటారు? ఇది ఒకటి ఏమిటి? ఆకాశం, ఇది ఒకటి. ఇలాగ 5 గీసామనుకోండి, మీకు అర్థం అంతే కదా, ఇంకన్నీ గీసిన అదే కాగితం కదా. అందుచేత ఈ 5 సకాలు ఉందా, ఈ 5 సకాల నుంచి సమిష్టిగా పుట్టిన దాన్ని అంతఃకరణము అంటారు. ఈ 5 సకాలు సమిష్టిగా 5 ఏకమై ఆకాశం అర్ధభాగాన్ని, అలాగే ఆకాశం తర్వాత వాయువు అర్ధభాగాన్ని, జలం అర్ధభాగాన్ని, అగ్ని అర్ధభాగాన్ని, పృథివీ అర్ధభాగం. ఈ 5 అర్ధాలు కలిసి ఏమైంది? సమిష్టి అంటారు. ఈ సమిష్టి ఈ సత్వగుణంతో కూడినటువంటి దాని నుంచి పుట్టింది ఏమిటి? అంతఃకరణం. ఇది సమిష్టి సత్వంతో కూడింది. 5 సమిష్టి సత్వంతో కూడింది దాన్ని ఏమంటారు? అంతఃకరణం. ఆ అంతఃకరణాన్ని మనం భావించుకున్నాం. మనోబుద్ధి చిత్త అహంకారం, అది తర్వాత విషయం. ఇప్పుడు మనగా ఫస్ట్ విషయం ఏమిటి? అంతఃకరణం. అది అంటే పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశము నుండి పుట్టినది ఏమిటి? అంతఃకరణం. ఇదనమాట. పంచభూతముల యొక్క ఇది ఖాళీ.
ఇది ఇది సగం చేశాం, ఇది సగం చేశాం. ఈ సగంలో ఇప్పుడు ఈ సగాలు 5 సగాలు కలిసినాయి. అర్థమైంది కదా? 5 సగాలు కలిశాయి. ఏది కలిసాయి? సాత్వికాంశ కలిసింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇందులో సాత్వికాంశం ఉంది, రజోగుణాంశం ఉంది. ఎందులో? ప్రతి దాంట్లో ఈ ఆకాశం సగంలో సాత్వికం ఉంది, రజోగుణము ఉంది. అర్థమైంది కదా? దాంట్లో అంశం ఏమిటి? సాత్వికాంశని తీసుకున్నారు. అర్థమైంది కదా? అది ఎలా తీస్తారంటే ఆయనకే తెలుస్తుంది. ఇప్పుడు నీళ్ళు పాలు కలిసింతో ఎలా తీస్తుంటే మనకు తెలియదు కాబట్టి తీయలేము. ఆ తెలివి రాజహంసకి ఇచ్చాడు కాబట్టి అది తీసేస్తుంది. ఏమంటాం? మళ్ళీ మనం ఏదో దాన్ని బట్టి ఏదో మెషిన్ పెట్టుకోవాలి, అది కనిపెట్టుకొని అది తీసుకోవాలి, అంతే. అర్థమైందే? దాంట్లో నెయ్యాలా తీయాలా వెన్న వచ్చేసాయి కదా ఇప్పుడు మిషన్లు అన్నీ. దానిగా ఉంటే దాన్ని తీసేస్తారు, దాంట్లో ఏమీ ఉండదు. అలాగనమాట. ఇంకా ఆయన పుట్టించిన దానికి ఇన్నమా ఇది చేసి మనం తీసేస్తుంటే మరి ఆయనకి ఎంత ఉంటుంది సామర్థ్యత? అది విషయం. ఇప్పుడు ఏమిటి? ఈ 5 యొక్క సాత్వికాంశ పుట్టింది ఏం చెప్పండి? అంతఃకరణం. అది ఒక సెటిల్మెంట్ అయిపోవాలా. ఏమే మళ్ళీ ఈ అంతఃకరణం 4 విధాలుగా అనుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారం ఎక్కడి నుంచి పుట్టిందని అన్నారు అనుకోండి, ఇప్పుడు ప్రస్తావన లేదు కానీ అయినా మళ్ళీ పోకుండా. సమిష్టి సాత్వికాంశ నుంచి పుట్టింది ఏమిటి? అంతఃకరణం. సమిష్టి సాత్వికాంశ నుంచి పుట్టింది ఏమిటి? మనస్సు. సమిష్టి సాత్వికాంశ పుట్టింది ఏమిటి? బుద్ధి. సమిష్టి సాత్వికాంశ పుట్టింది ఏమిటి? చిత్తం. అదే కదా, అది చెప్పలేదు కదా. అదే ఏది మిగిలితే అదే ఇంకేముందా? 4 కదా ఉన్నాయి, అందులో అయిపోయింది. ఒకటి ఎక్కిపోయిందా? ఇవి ఇంతవరకు ఏమిటి మనకి? అంతఃకరణం. సూక్ష్మ శరీరంలో కొంతమంది బుద్ధి మనస్సు అనొచ్చు, కొంతమంది బుద్ధి మనస్సు అనుకుంటే అంతఃకరణం ఒక్కట అనొచ్చు, ఏమి తప్పులే. కొంతమంది 4 అనొచ్చు, ఏమి తప్పు ఉంది దానికి? తప్పులే. అయిపోయిందా? 4 కలిపితే ఇంకో 2 పెరుగుతాయి, ఎక్స్ట్రా పెరుగుతాయి. ఒక్కటే అయితే 3 తగ్గిపోతాయి. ఈ ఎక్కువ తక్కువ తగ్గిన పర్లేదు, ఎక్కువ పర్లేదు, దీంట్లో భేదంలే. అర్థమైందా? దీంట్లో తేడా ఏమీ లేదు. 4 లెక్కేసుకున్నా ఒకటే, 1 లెక్కేసుకున్నా ఒకటే. మన వెళ్ళే ప్రకరణానికి ఏది సాధనలు ఉంటాయో ముఖ్యంగా లెక్కేసుకొని పోవాలి, అంతేగాని ఆయన ఒకటే ఉందే మంది 4 3 చెప్పాడు దీని మీదే తంటాలు పడి కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు కానీ ఇంక తేలలేదండి నాకు. అందుకని ముందు పోలేదండి, తెలియదు ముందు పోయేది. నీ దొంప దిగిందా? ఉన్నదేమో అంతఃకరణం, అది అంతఃకరణ తీసుకో. అది 4 లెక్కేసుకో, 3 లెక్కేసుకో, 1 లెక్కేసుకో, మన సంబంధమే లేదు. ఉన్నది అదే కదా. ఇది డౌట్ పోవడానికి చెప్తున్నా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సంగతి ఇందులోనే దీంట్లో ఒకటైపోతే ఇంకేమి మిగిలింది? రజోగుణం. ఆ సమిష్టి రజోగుణ అంశం నుంచి పుట్టిందే ప్రాణం. ఏమి పుట్టింది? ప్రాణం. ప్రాణం ఎక్కడి నుంచి అంటే పంచభూతముల యొక్క సమష్టి రజోగుణాంశంతో ఏం పుట్టింది? ప్రాణం. అర్థమైంది కదా? అది పంచభూతముల యొక్క సమష్టి రజోగుణాంశంతో ఏం పుట్టింది? ప్రాణం. అది అంతే. ఆ ప్రాణం ప్రాణ వృత్తిభేదాత్తు పంచధా భవతి. అర్థమైంది కదా? దాన్ని రోజు అందరికీ తెలుసు, ఇలాగ 5 సార్లు అంటూనే ఉంటారు. ప్రాణాయి స్వహ, ప్రాణాయి స్వహ, వ్యానాయి స్వహ. ఉదాహరణ 2 చేతులు కలిపి మొత్తం దంచి పారేస్తారు. నైవేద్యం పెట్టేటు. అది మెల్లగా అక్కడ ఎడవ చేయి లేకుండా కుడి చేతులు ఇలాగ అంటుండాలి దేవుడు పెట్టేటప్పుడు. మెల్లగా మొత్తం స్పీడ్ వెళ్ళిపోద్ది అనమాట. పోనీలే, భక్తికి వెళ్ళినప్పుడు ఏది వెళ్ళినా పర్లేదులే. అర్థమైంది? భక్తి తుష్యతి కేవలం నచగుణే భక్తి ప్రియో మాధవ. ఈ గుణాలతో ఆయనకి ఏమి లేదు. ఆ భక్తి ఒక్కటే. నువ్వు 5 ఏళ్ళు చూపెట్టు, 3 ఏళ్ళు చూపెట్టు, 1 ఏళ్ళు చూపెట్టు, ఏమి కొంత మంత్రం రాదు. ఏ మంత్రం అక్కడ నైవేద్యం పెట్టి అంతే దేవుడు అంటే అయిపోయా. ఏమి లేదు. ఆయన ఎలాగైనా చూస్తే పెద్దగా చూడమేడు మనం అదేమొచ్చిందని ఆయన చూస్తూనే ఉంటాడు. అయితే చూసినా తినండి అంటేనే తింటారు కొంతమంది. అందుకని ఆయన సమర్పయం అంటాం, అంతేగాని ఇంకే ముందు తినేశారనుకో, నేను పెట్టకముందే అనకముందే తినేశారు అంటారు కదా. అందుకని భోజనం అందరం వడ్డించి ఇంకా మౌనంతో భుజించని చెప్తారు. అర్థమైందా? అది ఈ ప్రకారముగా ఇప్పుడు ప్రాణం
ప్రాణం ఏ అంశ నుంచి వచ్చింది? సమష్టి రజోగుణ అంశ నుంచి వచ్చింది. దాని పేరు ఏం పేరు? ప్రాణం. అది వృత్తి భేద ఎన్ని విధాలు? 5 విధాలు. ఒకవేళ ప్రాణం ఒక్కటే లెక్కేసుకున్నాడు, తప్పులే ఏమి? మనం 5 లెక్కేసుకున్నా, 1 లెక్కేసుకుని ఏమీ తప్పులేదు. అర్థమైందా? కొన్ని ఏమిటంటే ఆ ప్రాణం వచ్చిందా లేదా మనకి, తర్వాత వృత్తి భేదాత్ పంచదా అన్నాడు. కానీ నువ్వు వచ్చింది ఒకటే ప్రాణం, ఒకటే అంతఃకరణం. అంతఃకరణ వృత్తి భేదాత్ 4 విధాలు, ప్రాణ వృత్తి భేదాత్ 5 విధాలు. ఇప్పుడు మనకేం వచ్చేసాయి? సూక్ష్మభూతంలో పంచ ప్రాణాలు వచ్చేసాయి. అర్థమైంది కదా? అలాగే మనోబుద్ధి అన్నటువంటి అంతఃకరణం వచ్చేసింది. అలాగనే 2 తేలాయి. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఏం తేలాయి? 2. ఇంక ఇప్పుడు ఏం తేలాలి? దశేంద్రియ సమన్వితం. ఇంకా 2 పంచ జ్ఞానేంద్రియాలు తేలాలి, పంచ కర్మేంద్రియాలు తేలాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇకన ఇవి 4 ఉన్నాయి. ఈ 4 దీన్ని సగం అయిపోయాయి. ఇప్పుడు ఈ 4ని ఏం చేశారు? విడదీశారు. అర్థమైంది కదా? ఈ విడదీసేటప్పుడు ఈ 4లో కూడా ఏముంది? రజోగుణాంశ ఉంది, సత్వగుణాంశ ఉంది. అందరికీ అర్థమవుతుందా? ఇందులో రజోగుణాంశ ఉంది, సత్వగుణాంశ కూడా ఉంది. ఏమంటారు? ఇప్పుడు సత్వగుణం వల్ల పుట్టినవి ఏమిటి ప్రశ్న అన్నమాట. ఈ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే 5 విడదీసుకోవాలి. అక్కడ 5 సమష్టి పెట్టాం. అర్థమైందా? 5 సమష్టి పెట్టాం అక్కడ. ఇక్కడ కూడా ఏమిటి చెప్పాలి? ఇప్పుడు 5 ఉండాలి మనకి. పంచభూతాముల యొక్క కూడా ఆకాశం ఒక్కడే చూపెడుతున్నాం, అంతే కదా? అన్ని 5 లెక్కేసుకోవాలి, అలాగే ఇంకేమైనా పనా? కాబట్టి ఇప్పుడు మనకి 5 యొక్క సమష్టి వల్ల పుట్టినవే అంతఃకరణమును ప్రాణం. ఇప్పుడు విడివిడిగా వ్యష్టి అన్నమాట. ఇప్పుడేంటి మనకి? వ్యష్టి వల్ల ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి వ్యష్టి సాత్వికాంశం. ఆకాశంలో ఉన్న వ్యష్టి సాత్వికాంశం, దానివల్ల ఏం పుట్టింది? శ్రోత్రేంద్రియం పుట్టింది. అది మనకి ఇంద్రియాలు ఎన్ని? 5 కదా. ఇప్పుడు వ్యష్టిగా ఆకాశం వ్యష్టిది కదా. ఈ వ్యష్టి వల్ల ఏం పుట్టింది? శ్రోత్రేంద్రియం పుట్టింది. అర్థమైంది కదా? అలాగనే ఇప్పుడు ఆ యొక్క ఆకాశంతో వాయువు యొక్క వ్యష్టి సాత్వికాంశం నుండి త్వగీంద్రియం పుట్టింది. ఇంద్రియాలు ఆ విషయాలు కాదు ఇక్కడ మనకు సంబంధం. మళ్ళీ అది తారుమారు అయిపోద్ది. ఏమంటాం? శ్రోత్రేంద్రియం అంటే ఇది పుట్టింది. దేనివల్ల? ఆకాశం వ్యష్టి సాత్వికాంశం నుంచి పుట్టింది ఏమిటి? శ్రోత్రేంద్రియం. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆకాశం తర్వాత ఏంటి? వాయువు యొక్క వ్యష్టి సాత్వికాంశం ఇచ్చేటి త్వగీంద్రియం, చర్మము, ఇది పుట్టింది. అర్థమైంది కదా? ఆకాశం, వాయువు, అగ్ని యొక్క వ్యష్టి సాత్వికాంశం నుంచి ఏం పుట్టింది? కన్ను. దీన్ని ఏమంటారు? రూపం. దాన్ని కన్ను అంటే చాలు, రూపం అంటే మళ్ళీ మారిపోద్ది, అది గుణంకి వెళ్ళిపోద్ది. చక్షు సంస్కృతంలో చక్షు, తెలుగులో కన్ను. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. తర్వాత భూతం ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలం. ఈ జలం వల్ల ఏమిటి అంటే జిహ్వేంద్రియం. అర్థమైంది కదా? దీనివల్ల ఏంటి? జిహ్వేంద్రియం అనేది పుట్టిందనమాట. ఇక ఆ తర్వాత ఇంకేముంది? ఒకటే భూమి. ఆ భూమి నుంచి పుట్టింది నాసిక. దీన్ని ఏమంటారు? దీన్ని నాసికాకే ఘ్రాణేంద్రియం. అది జిహ్వ, ఇది ఘ్రాణం. ఈ 2 అదే ఇదే కంప్యూజ్ వచ్చేస్తుంటాయి. అర్థమైంది కదా? అది ఏది జిహ్వ, ఏది ఘ్రాణమో. అది జిహ్వ అంటే రుచి, అది ఘ్రాణం అంటే ఆఘ్రాణించడం. బాగా కొంతమంది చెడు వాసన ఇష్టం, కొంతమంది మంచి వాసన ఇష్టం. ఏం చేస్తాం? ఇప్పుడు ఆ చేపల వాళ్ళకి చేపలు ఇష్టం. పాపం అంత మీకు తెలిసిన కథ కథ చెప్పిన కానీ పాపం ఆ రాత్రి వర్షం వచ్చి పూజారి దేవాలయం కట్టిన తర్వాత చేపల నుంచి వస్తున్నారు కదా,
ఎక్కడ వర్షం వల్ల గాలిలో పాప ఇరుక్కుపోయారు. ఇరిగిపోయి వచ్చి మళ్ళీ గుడి దగ్గర ఉంటే, అయ్యా తలుపులు వేస్తున్నాను, మాకు ఉండడానికి స్థలం ఇవ్వమంటే, ఆ పక్క రూమ్లో ఉండండి, పుష్పాలన్నీ ఆ రూమ్ పెట్టాము కొట్టడానికి, పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ దుంపా దగ్గర నిద్రే పట్టలేదు అందులో, ఎందుకు చెడు వాసన అంటే అందుకంటున్నాయి. పాప ఆ పుష్పాలకు ఆ సుగంధి పరిమళానికి వారికి నిద్ర లేక సస్తూ ఉన్నారన్నమాట. అందులో తెలివైంది ఒక చేపల అమ్మంది. ఆయన మళ్ళీ ఇచ్చింది, నీ దుంపదే మనకి ఎందుకు నిద్ర రాలేదంటే, ఇక్కడ చూడు మన బొట్టలో చేప తీసి కడతాను, పంకా వేస్తాను, చూసుకో అంది మజా. ఆ దెబ్బకి పాప గుర్రు నిద్రపోయి పూజ తలుపు కొట్టి లేవడం తెల్లాలి, పుష్పాలు తీసుకుందామే. తెలిస్తే అక్కడ ఏమి చేప కట్టారు, మత్స్యాంతరం కట్టేటట్టుగా అందుచేత అదేనమా సరే. ఈ ప్రకారముగా ఇది మొత్తం ఇప్పుడు మనకి ఏమైపోయినాయి, 5 అయిపోయినాయి అందరికీ. జ్ఞానేంద్రియాల సంగతి తేలిపోయింది. ఇప్పుడు కర్మేంద్రియాల సంగతి తేలాలి. అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఈ 4ట్లో ఇప్పుడు ఇందులో ఏముంది, రజోగుణ అంశ ఇప్పుడు మనకి సాత్విక అంశ నుంచి పుట్టినవి జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు రజోగుణంశ వెష్టి అంటే ఆకాశంలో వెష్టిగా ఒక భాగం నుంచి పుట్టింది ఏమిటి, ఇది అనమాట. మనకని వాక్, పాని, పాద, వాయు, ఉపస్థ, అది అనమాట. ఈ వరుస వీటిని ఏమంటారు, ఇంద్రియాలు అంటారు. వాటి చేసే పనుల విషయాలు మనకి ఇప్పుడు సంబంధం లేదు, అర్థమైంది కదా. అందుచేత ఇప్పుడు మనకి వాగింద్రియం, అది ఎక్కడి నుంచి వచ్చింది వాగీంద్రియం అంటే, ఆకాశం యొక్క రజోగుణ అంశం నుంచి ఏం పుట్టింది, వాగీంద్రియం, వాక్కు. ఆకాశం అయిపోయింది. ఇప్పుడు వాయువు యొక్క రజోగుణ విష్టి చేత ఏం పుట్టింది, పాని. అంటే పాని చేతిలో, పాని అంటే అందరికీ అర్థం అవ్వదు, పెళ్ళప్పుడు అవుతుంది పానిగ్రహణం అని, మామూలప్పుడు లేదా చేతులను అర్థమే. అందుచేత పాని. ఇక 3వది ఏమిటి, ఆకాశము, అగ్ని నుంచి ఏం పుట్టింది, పాదం. ఇది మాత్రం వరుస క్రమంలో కొంచెం మార్పు చేసుకోవాలి. ఈ 2 ఏమిటి, తర్వాత 2 ఉన్నాయి కదా, జలము, తర్వాత ఏముంది, పృథ్వీ. కాబట్టి ఇక్కడ వాక్, పాని, పాద, అక్కడ పాయు, ఉపస్థ అని 2 ఉన్నాయి కదా. ఈ ఉపస్థను ముందు పెట్టి పాయుని తర్వాత పెట్టుకోవాలి, అర్థమైంది కదా. అది కాబట్టి జలము నుంచి పుట్టింది ఉపస్థేంద్రియం, అది. లేకపోతే మళ్ళీ మీకు అన్వయం అక్కడ కుదరదు, అర్థమైంది కదా. అది మామూలుగా వరుస వెళ్ళింది కానీ యథాక్రమం అనేది అక్కడ మరి నప్పదు. అందుచేత అప్పుడు ఆ భూమి నుంచి పుట్టింది ఏమిటి, అది పాయువు, అదే అన్నమాట. ఉపస్థేంద్రియము జలేంద్రియము, పాయువు గుదేంద్రియము, ఇవన్నీ ఇంద్రియాలే. ఉపస్థేంద్రియం అంటారు దానికి, దీనికి గుదేంద్రియం అంటారు, ఇది అన్నమాట. ఇప్పుడు ఏమైపోయినాయి, సూక్ష్మ శరీరం, ఇవన్నీ పంచక ముందు ఉన్నటువంటి. ఇది పంచడం అంటే మళ్ళీ ఒకదాంట్లో ఒకటి కలపడం, ఇది అందులోకి వెళ్ళడం, అది ఇందులోకి వెళ్ళడం, అది పంచడం. ఇది జనరల్గా ఉన్నటువంటి దానిని సామూహికంగా వ్యష్టి సమిష్టితో చేసినటువంటి ఐటమ్స్ ఇవి. ఇప్పుడు ఇది అనమాట అపంచీకృత భూతోత్త. అంటే ఏమిటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవి మనోబుద్ధి, ఈ 17 తత్వాలను ఏమంటారు, సూక్ష్మ శరీరం, అది అన్నమాట. ఇది పంచీకరణం అంటే ఇది. ఇంతవరకు ఇది వచ్చింది. ఇప్పుడు ఇవేమిటివి, ఇవి. ఇందులో తరతమ భేదాలు ఉండొచ్చు, అది మనకు పెద్ద పట్టించుకోవద్దు. ఏమంటారు, కొంతమంది పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ప్రాణాన్ని ఒక్కటే తీసుకొని అంతకన్నా ఒకటే తీసుకుంటే మొత్తం ఎన్నైనా సంఖ్య 12. మన తెలివిగల వాడు వచ్చి 12 అన్నాడు అనుకో, నీ మాట తప్పని అనకూడదు, అర్థమైంది కదా. అది కరెక్టే. 5 విడి తీసుకుంటే 5 అయినాయి, విడదీయకపోతే ప్రాణం. ఎందుకు, వృత్తి భేదాత్, మళ్ళీ మన వృత్తుల కోసం పెట్టుకున్నాం కానీ పేర్లు పెట్టుకున్నాం, అంతకన్నా ఒక్కటే. కానీ వృత్తి ఈ పని చేద్దామా వద్దంటే మనస్సు అయింది,
చేసి తీరవలసింది. ఎంత వర్షం వచ్చినా ఈవేళ ఉపన్యాసానికి వెళ్ళవలసిందే అంటే బుద్ధి అయిపోయాయి. ఉపన్యాసంకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ చింతిస్తే చిత్తం అయిపోయాయి. ఎవరన్నా నేనే విన్నాను అంటే అహం అయిపోయింది. ఇంకేమి అర్థమైన 4 ఎక్కడ వచ్చినాయా లేదా, ఇదే అనమాట. కాబట్టి ఇది అయిపోయింది మొత్తం. పోని మనం అనుకుందాం, అందులో రాసినట్టు అనుకుందాం, కొంపే మూలిగిపోయింది. 17 తత్వాలు ఏమైంది, సూక్ష్మ అది చెప్పారు. అపంచీకృత భూతోత్త పంచప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం. ఎక్కడిది ఆత్మబోధల శ్లోకాన్ని ఉదాహరణ ఇచ్చారు కదా అక్కడ. అది ఇప్పుడు ఏమిటైంది, ఇక కావాలి. ఇంతవరకు ఉంటే ఇది మామూలుగా పంచుకోవడం అయింది. ఇది ఇప్పుడు ఏం చేయాలి, సృష్టి చేయాలి. సృష్టి చేయాలంటే ప్రతి ఐటెంలోనూ 5 ఉండాలి. ఈ 5 ఉంటేనే ప్రతి వస్తువుకి పెరగడానికి కానీ తరిగిపోవడానికి కానీ అన్నిటికీ ఆనుకూలం ఏంటి, 5 ఉండాలి. అర్థమైందా? ఈ 5 ఉంటేనే ఉత్పత్తి జరుగుతాయి. 5 లేకపోతే ఉత్పత్తి లేదు. ఇప్పుడు ప్రపంచ సృష్టి చేయాలి కాబట్టి ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఇందులో మనం తీసుకున్నది రజోగుణమును సత్వగుణం అంశాలు తీసుకున్నాం అంతే. ఈ 4 ఉంటాయి ఇక్కడే. ఇప్పుడు ఈ 4లో ఈ ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ మనకి. ఇది ఒకటి. ఇదేమిటిది, ఆకాశం. ఆకాశం వెళ్ళి వాయువులోకి వెళ్తుంది. ఆ వాయువు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది ఈ స్థానంలో. ఇది వాయువు అనుకుందాం. ఇది ఇప్పుడు వాయువు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, ఆకాశం వచ్చి అక్కడికి వెళ్ళింది, వాయువు ఇక్కడికి వస్తుంది. అలాగనే ఈ ఆకాశం 4 పోవాలి. ఆకాశం ఏంటి, ఆ 4 ఇక్కడ రావాలి. ప్రతిదీ అదే అనమాట. ఇది అందులోనికి పోవాలి, ఆ 4 ఈ 4 ఏంటి 4 పోవాలి. తన కనుక ఉంది, ఇంకెందుకు దరగా ఇందులో ఉన్న 4 పోతే 4 ఏంటి, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఆ 4 ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. అర్థమైందా? అలాగ ప్రతిదీ కూడా దానిలో ఇది మారాలి. దీనిలో ఆ 4 ఏదైతే ఉందో మళ్ళీ దాని నుంచి మళ్ళీ 4 అడుపోవాలి, మళ్ళీ ఆ 3 ఇటు రావాలి. ఇలాగ మొత్తం ఏంటి, ప్రతి దాంట్లోనూ 5 ఉండాలి. ప్రతి దాంట్లోనూ 5 ఉండాలి. ఈ ప్రతి దాంట్లోనూ 5 పంచుకోకముందు ఉత్పన్నమైనటువంటి ఇవన్నమాట. దీనికి ఏం పేరు వచ్చింది, ఆ పంచీకృతం. ఇది పంచిన తర్వాత ఏమైందంటే ప్రతి పంచీకృతం ప్రతి దగ్గర బతకడానికి 5 భూతాల్లో 5 బతకడానికి జీవుడికి ఆధారం. ఈ 5 ఉంటేనే బతకగలడు, లేకపోతే ఏది లేకపోయినా బతకలేడు. ఇప్పుడు మానవుడికి కానీ పశుపక్షాదులకు కానీ క్రిమి కీటకాదులకు కానీ ఇవి జలములో ఉన్నటువంటి కానీ ఎక్కడైనా అన్నిట్లోనూ నీటిలోనూ ఉంటాయి, భూమిలోనూ ఉంటాయి పురుగులు. అర్థమైందా? దానికి అక్కడ ఉంటుంది. కొన్ని బండ బదలు కొడితే బండలోని కప్పు వస్తుంది అనమాట. అర్థమైందా? దానికి అక్కడ వచ్చింది. అందుచేత ఇది అన్నిట్లోనూ కొన్ని ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అక్కడ 5 ఉంటేనే అవి తిరగగలవు. ఏది తగ్గిపోయినా అక్కడ దాన్ని మనకి కింద పడి వస్తుంది అది. అర్థమైందా? ఈ 5 ఏది పడినా మనం కూడా ఇలా వెనక పడిపోతాం. తర్వాత ఏదో అది ఏది పడిపోయిందో దానికి తగినది ఎక్కిస్తే జీవితం ఉన్నంత వరకు అది బతుకుతుంది. మొత్తం అవుతుంది, మళ్ళీ బతికేది లేదు. అర్థమైంది కదా? అదేది తగ్గిందో వాయుతత్వం తగ్గితే వాయువుని ఎక్కించాలా, అగ్నితో అగ్నిని ఎక్కించాలి. అర్థమైంది కదా? పృథ్వీతత్వం పృథ్వీని ఎక్కించాలి. ఇవే కదా మరి. ఏది లేకపోయినా మతి ఉండదు, పడిపోతాం అంతే. అలాగనమాట. 5 సమానంగా ఉంటే మతి, శృతి, గతి 3 ఉంటాయన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ఇప్పుడు ఏమైనట్టు మనకి పంచీకరణం యొక్క వ్యవస్థ ఇది అనమాట. అర్థమైందా? పంచీకరణం అంటే ఇది. ఈ ప్రకారముగా స్థూల దేహము, మామూలుగా అన్నమయ శరీరం, అది వేరు. మళ్ళీ అందులోనికి ఇప్పుడు కావాల్సింది ఏమిటి, ఇది పంచీకరణం. అర్థమైంది కదా? ఈ పంచీకరణంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనో, బుద్ధి, అహంకార, చిత్తం ఇవన్నీ వచ్చేసాయి.
ఇప్పుడు ఏమిటంటే ఈ 5 కలిసాయి కాబట్టి ప్రపంచం అంతా సృష్టి జరిగిపోయింది. అది అనమాట. ప్రపంచమంతా సమష్టి సృష్టి, మొత్తం అన్ని లోకాలు. అందుకే కింద లోకాలు కానీ, పై లోకాలు కానీ, జలంలో కానీ, సముద్రంలో కానీ మొత్తం ఎక్కడున్న జీవరాశులకి 5 ఉంటాయి. కానీ ఆ శక్తి ఆయన ఒకదానికి ఇచ్చాడు. మనం నీటిలోనే ఎక్కువసేపు ఉండగలమా? ఉండలేము. ఉంటే ఒళ్ళల్లా ఊరిపోయి సస్తాం తొందరగా. అర్థమైందా? ఆ చేప బయటకు వస్తే సస్తుంది. అదంతా సృష్టి. అదే ఆ కిటుకులు మరి అది ఆయనకి తెలుసు. అర్థమైందా? అందుచేత చేప పిల్ల ఎప్పుడు బయట ఉందా తొందరగా పోతుంది. మనం నీటిలో ఉన్నామా తొందరగా పోతాం. అర్థమైందా? ఈ ప్రకారంగా ఆకాశంలో ఎంతసేపు ఉంటాం, ప్లేట్ కాబట్టి ఎగురుతున్నాం మనం హాయిగా. అది అబ్బడి కింద పడతాం, మనకు ఆ శక్తి లేదు. ఏమి ఎన్నున్నా అది పక్షికి ఇచ్చాడు ఆ గుణాలు. ఒకదానికి ఒకటి ఉన్నాయి. అది వాటికన్నీ స్వభావ సిద్ధం. మనం ఈత నేర్చుకోవాలంటే అన్నాలి, కొట్టుకు చావాలా. ఏమి ఆ చేప పుట్టిందంటే టకాలు ఆడుతూనే ఉంటుంటుంది. మనమేమో అన్నీ నేర్చుకోవాలి. అన్నీ అది నేర్చుకొని బట్టే మనం గొప్పవాళ్ళు అయినాం. దాన్ని మనం అన్నీ నేర్చుకొని వేదాంతం నేర్చుకున్నాం కాబట్టి. సరే, ఈ ప్రకారంగా ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగింది మనకి? పంచీకరణం జరిగింది. ఇది చెప్పాడు. సూక్ష్మాని అదే మళ్ళీ వివేక చూడమనిలో కూడా ఒక పురి అష్టకం అన్నారు. అర్థమైంది కదా? అందులో ఏంటంటే ఈ పురి అష్టకం అన్నటువంటిది ఆయన వివేక చూడమనిలో మీకు 98వ శ్లోకంలో ఉదాహరణ శ్లోకం చూశాను నేను. వాగాది పంచ, అది కూడా ఇంతే. శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాని పంచ. అర్థమైంది కదా? అంటే అభ్రం అంటే మేఘం. ఇవన్నీ బుద్ధ్యాది, అవిద్య, కామ, కర్మని పురి అష్టకం సూక్ష్మ శరీరం. ఆయన రాశారు ఇవన్నీ. ఇప్పుడు మనకి ఇందులో ప్రకృతి అష్టదా భవతి అని ఎలాగ రాస్తారు ఇందులో భగవద్గీతలో అష్టదా. అలాగే మనకు కావాల్సింది ఎన్ని ఉన్నా మనకి ఏం కావాలి? ఇవి అనమాట. ఇప్పుడు ఇది సూక్ష్మ శరీరం. అర్థమైంది కదా? ఈ విధంగా చెప్పేశారనమాట. ఈ సూక్ష్మ శరీరాన్ని ఈ విధంగా చెప్పేసి ఇప్పుడు దీంతో ముగిద్దాం. తత్కారణం స్మృతం యత్తస్యాంతర్వాసనాజాలం తస్య ప్రవృత్తి హేతు బుద్ధ్యాశ్రయమత్ర తుర్యం స్యాత్. ఇందులో 2 కలిపి చెప్పేశారు. ఈ లింగాది శరీరంలో 4 చెప్పుకొచ్చాడు కదా, 3 మనకి మొత్తం 4 శరీరాలు చెప్పుకొచ్చాడు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, అలాగనే కారణ శరీరం, ఒకటి మహాకారణమని ఆ శ్లోకంలో విడదీశారు మనకి. దాన్ని ఇందులో పూర్తి తేల్చేస్తున్నారు. తత్కారణం స్మృతం అంటే తస్య ఏమిటంటే ఆ పై ముందు చెప్పాడు కదా, ముందు చెప్పినటువంటి ఆ సూక్ష్మ శరీరం యొక్క దాని యొక్క అన్నమాట. తస్య అంటే ముందు చెప్పిన 17 ఇంద్రియములతో కూడినటువంటి ఏది 17 తత్వాలు అనుకోండి, 17 తత్వాలతో కూడినటువంటి తస్య సూక్ష్మ శరీరం యొక్క అంతః. తస్య అంతః లోపట వాసనాజాలం. ఏదైతే సూక్ష్మ శరీరం యొక్క లోపట సంస్కారం అనే వాసనాజాలం ఉంటుందో ఆ వాసనాజాలాన్ని ఎత్తు ఏదైతే ఉంటుందో తత్తు. కాబట్టి ఎత్తు తత్తు, ఎత్తు ఏది ఉన్నదో తత్ అనేది అధ్యాహారం చేసుకున్న తత్ అని ఉంది కదా అక్కడ. ఎత్తహ అంటే ఏమిటి? ఎత్తు తత్తు కలిపి అనమాట. అది ఎత్తు తత్తు. అలాగా ఎత్తు తత్తు అని మనం 2. కాబట్టి ఎత్ అనేది ఏదైతే ఉందో తత్ అంటే అది ఏది ఉందో అది. ఆ లోపల ఏ వాసనాజాలం ఉందో అది ఏమి ఎత్తు అనేది ఇక్కడ ఉంటుంది మధ్యలో, తత్తు అనేది మొదట ఉంటుంది. అర్థమైంది కదా? ఎత్తు ఏదైతే ఉన్నదో అస్థిక ఇటు పక్క ఉన్నది ఎత్తు, ఏదైతే ఉన్నదో తత్తు అది కారణం స్మృతం. అది 2 ఒక్క దగ్గర ఉండవు, లేవు, తెలియడానికి మళ్ళీ. అది ఈ ఎత్తుకి ఇక్కడ పోవాలా, తత్తుకి అక్కడ పోవాలా. అందుచేత మధ్య ఎత్తు
ప్రథమం తత్వం హేతు ఏదైతే ఉన్నదో సూక్ష్మ శరీరం అంతఃకరణ అంటే లోపట వాసనాజాలం ఏది ఉందో తత్తు దాన్ని ఏమన్నారు కారణ శరీరం. ఇప్పుడు ఆ లింగాది దేహంలో తుర్యం కూడా ఇమిడ్చాడు ఏంటి మహాకారణం అని అది చెప్తున్నారు. ఇప్పుడు తస్య ఏమి తస్య అంటే ఏమిటి మనకి ఆ యొక్క కారణ శరీరం యొక్క ప్రవృత్తి హేతు. మరి ఆ కారణ శరీరం ప్రవృత్తికి కారణం ఏమిటి అది ఇక్కడ సూక్ష్మంగా ఆచార్యుల వారు ఆ విషయం వేశారు. అర్థమైంది కదా. కారణ శరీరానికి ప్రవృత్తి హేతు కిం అంటే బుద్ధి ఆశ్రయం. దీన్ని బుద్ధిని ఆశ్రయించుకున్నది ఏమిటి అత్ర మహాకారణం తీసుకోవాలి. తుర్యం తుర్యం అంటే ఏంటి మహాకారణం. మహాకారణం ఏంటి ఈ తస్య అంటే ఆ సూక్ష్మ శరీరానికి ప్రవృత్తి హేతు అది వాసనాజాలం రావడానికి కారణం ఏమిటి అది అన్నమాట ప్రవృత్తి. దాంట్లో మరి వాసనలో ప్రవృత్తి జరుగుతుంది కదా సూక్ష్మ శరీరంలో. ఏ వాసన ఉంటే దానికి తగిన ప్రవృత్తి పోతూ ఉన్నాం. అసలు దానికి హేతు ఏమిటి ఆ వాసనకి అది చెప్పాడు. ఏమిటి అది బుద్ధిని ఆశ్రయించుకొని ఉంటాలి. ఎందుకంటే బుద్ధే కదా నిశ్చయం చేసేది. అది దొంగ పనికి వెళ్ళాలన్నా అదే నిశ్చయం, సత్సంగానికి వెళ్ళాలన్నా అదే నిశ్చయం. అర్థమైంది. కాబట్టి దీనికి ఏమిటి అంటే అవిద్య. అది అవిద్య కారణం. కిం హేతు అవిద్యయే కారణం ఏమి. కాబట్టి తత్ హేతు బుద్ధ్య ఆశ్రయం అత్ర తుర్యం. తుర్యం అంటే ఆ అవిద్యయే నాలుగవ దానికి కారణం అది అన్నమాట. అది దాన్ని చెప్పుకొచ్చారన్నమాట. దాన్ని ఆశ్రయించిన దానికి మహాకారణం ఏమిటి అంటే అవిద్య. ఇప్పుడు మనం ఏమిటంటే జనరల్గా లెక్కేసుకుంటే ఆ మూడే లెక్కేసుకుంటే ఏమి మళ్ళీ వాసనాజాలాన్ని ప్రత్యేకంగా తీయకుండా ఉన్నప్పుడు అవిద్యయే ఏమి కారణ శరీరం. బాస్ అంతే. అవిద్యయే కారణ శరీరం. ఇంకా అవిద్యలన్నీ వచ్చేస్తాయి. ఏమి మొత్తం ఏమి అన్నీ వచ్చేస్తాయి. అది ఏ వాసన అయినా పర్వాలేదు కారణమే. పాపవాసన పుణ్యవాసన ఇక్కడ సంబంధం లేదు. అర్థమైంది కదా. ఏ వాసన ఉన్నా జన్మ తప్పదు. ఏ వాసన ఉన్నా జన్మ తప్పదు. అందుకే వాసన క్షయమే మోక్షం అన్నారు ఎవరు వశిష్ఠ మహర్షికి. రాములు వారికి యోగ వాసిష్టంలో వాసన క్షయం. అది వాసన అంటే దానికి అందుకే ఆ వాసన ఎలాగొచ్చింది అంటే అవిద్య వల్ల వచ్చిందని మహాకారణమని కొంచెం కుశలతో రాశారు ఎవరు. అంతే కదా. ఇది మహాకారణం. వాసన ఒక హేతు. వాసన ఎక్కడుంటాయి సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. ఉండడం ఎక్కడ. ఇంక మనమేంటి అవిద్యతో కూడిన వాసనయే సూక్ష్మ శరీరం అంటే ఒక దెబ్బ దిగిపోయింది. నాలుగో దానికి వెళ్ళక్కర్లే లేదు. కాస్త ఏమిటి స్టెప్ బై స్టెప్ కొంచెం బుద్ధి కుశలత రావాలంటే అదే వాసన సమూహం ఇదులు ఉంటుంది. దీనికి కారణమే మహాకారణమయ్యా. వీడు మామూలు వాడు అసలు అంటాం మనం. అర్థమైందా. ఇద్దరు ఏదో ఒకటి కారణం ఇంట్లో పట్టుపోయడం లేదా ఇచ్చాడు ఏదో కారణం అనుకోండి. వీడు సామాన్యం అండి. వీడికి కారణం ఇంకోటి ఉంటాడు. వాడు వీడు ఒకటే ఇద్దరు దొంగలు అనుకో లేకపోతే ఇద్దరు మంచోళ్ళు అనుకో ఏదో ఒకటి అనుకో మొత్తం మీద తప్పేం లేదు ఏమి. కాబట్టి వీడు కాదు వాడిని పట్టుకో అంటారు. వాడేవుడు ఈ అవిద్య, వీడేవుడు వాసన. వీళ్ళిద్దరు కలిసి నడిచారు. రెండు కలిపేసామా ఒకటైపోతాడు. అలాగా ఇది ఎంతవరకు ఈ విషయము సెటిల్మెంట్ అయింది. అర్థమైందా. ఇంక ఇదే విషయం నడుస్తుంది కానీ దీనిలో అంతర్భేదాలన్నీ ఇక వస్తాయి. అందుచేత ఈ విధంగా మరి చక్కగా మనకి ఈ స్థూల సూక్ష్మ కారణాల కంటే విలక్షణమైన దాన్ని కూడా మనం తుర్యమని వాడుతూ ఉంటుంటాం. అర్థమైంది. మళ్ళీ ఆ తుర్యం అనుకుంటారేమో అని మొదట అందుకే చెప్పిన ఇదే తుర్యం అర్థం అవ్వాలి కదా. ఇక అందుచేత అటువంటి తుర్య స్థితి కూడా మనకి విచారణ ద్వారానే కలుగుతుంది. కాబట్టి అటువంటి స్థితి సత్కర్మనిష్టను భగవద్భక్తిని ఆత్మజ్ఞాన సంపత్తిని ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని అలాగనే ఆచార్యులు వారు శంకరాచార్యుల వారు అమ్మవారి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి.